10 ఫిబ్రవరి 2006 శాంతమ్మ పంచాయత్ ఆఫీస్ నుంచి ఇప్పుడే పుట్టిన ఇద్దరు మనమల యొక్క బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్తూ ఉంటారు. కానీ శాంతమ్మ యొక్క ఆనందం ఎక్కువ సమయం నిలవదని తనకు కూడా తెలియదు. తన ఇంటి మొదటి డోర్ తీయగానే శాంతమ్మ యొక్క కూతురు 17 రోజులు కూడా నిండని 2 పసికందులు రక్తం అడుగులో చూసి శాంతమ్మ యొక్క గుండె పగిలిపోయింది. కాళ్ళకు చెమటలు పట్టాయి. అయితే 20 ఏళ్లుగా సాల్వ్ కాని కోల్డ్ ట్రిపుల్ మర్డర్ కేస్ ఎలా సాల్వ్ అయింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీదతో ఈ 20 ఏళ్ల కేసును అయితే ఎలా సాల్వ్ చేశారు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ కేస్ సాల్వ్ బై యూజింగ్ AI. కేరళలో కొల్లం అనే డిస్ట్రిక్ట్లో రంజని ఒక అందమైన సింపుల్గా బతికే ఒక మామూలు సాదాసీదా అమ్మాయి. రంజనికి ఇంటి దగ్గరలోని తన నైబర్ అయిన డెవిల్తో ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచే ఏర్పడింది. కానీ ఆ ఫ్రెండ్షిప్ కాలం గడుస్తున్న కొద్దీ రిలేషన్షిప్గా మారింది. ఆ రిలేషన్షిప్లో వాళ్ళకి ఫిజికల్ బౌండరీస్ని కూడా పూజ చేశారు. ఈ డెవిల్ ఏంటంటే ఆర్మీలో పనిచేస్తుండేవాడు. సో రంజని అయితే తన యొక్క ఫస్ట్ టైం రిలేషన్షిప్లో ఉండడం వల్ల ఒక ప్రేమ ఒక మత్తులో మునిగిపోయింది. అలానే రంజని డెవిల్ని నమ్మింది. ఇప్పటిదాకా బాగానే ఉంది. కానీ ఇప్పుడు రంజని ప్రెగ్నెంట్ అయింది. ఎంతో ఆనందంతో రంజని ప్రేమ మత్తులో మునిగిపోయింది. ఇదే విషయం తీసుకెళ్ళి డెవిల్ చెప్తే ఎంతో ఆనందిస్తాడని అనుకుంది. కానీ డెవిల్ యొక్క బిహేవియర్ వీటికి మొత్తం ఆపోజిట్గా ఉంది. డెవిల్ నాకు ఈ బిడ్డతో నాకు సంబంధం లేదు, నువ్వు అబార్షన్ చేసుకోవాల్సిందే అని చెప్పాడు. రంజనికి గుండె పగిలిపోయింది. ఏంటి డెవిలేనా? నా ఇంతగా ప్రేమించిన డెవిల్ నన్ను ఇలా ఎందుకు చేస్తున్నాడు? తట్టుకోలేకపోయింది. ఇక డెవిల్ అయితే ఈ యొక్క హెడ్ఏక్స్ని పెద్ద పట్టించుకోకుండా ఆర్మీ యొక్క క్యాంప్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు. రంజనిని ఒక్కదాన్నే వదిలేసి. రంజనికి ఎవరి సపోర్ట్ లేదు, వాళ్ళ అమ్మ తప్ప. రంజని మాత్రం అబార్షన్ చేసుకొని డేరింగ్ డిసిజన్ తీసుకుంది. ఇంకా రంజని వాళ్ళ అమ్మ కలిసి ఉమెన్ కమిషన్తో డెవిల్ పైన అయితే విచారణ జరిపించు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రంజని వాళ్ళ అమ్మ శాంతమ్మ మాత్రమే ఉన్నారు. అయితే మీరే చెప్పండి, ఇప్పుడు పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయితే ఆ యొక్క సిచ్యువేషన్ ఇంత వరస్ట్ ఉంటుంది. అది కూడా ఒక అమ్మాయికి సొసైటీ కొంచెం చీప్గా చూస్తుంటుంది. సో కొల్లం యొక్క వాళ్ళ సొంత ఇల్లు నుంచి తిరువనంతపురంకి అయితే షిఫ్ట్ అయిపోయారు. ఈ యొక్క సొసైటీ యొక్క ప్రెజెంట్ తట్టుకోలేక తిరువనంతపురం వెళ్ళిపోయి హాస్పిటల్లో రెగ్యులర్ చెక్ చేయించుకుంటే ఒక అనిల్ అనే వ్యక్తితో వీళ్ళకి ఒక స్నేహం ఏర్పడింది. అనిల్ ఏంటంటే ఒక ఫ్రెండ్లీ నేచర్. రంజనికి చిన్న చిన్న విషయాలలో హెల్ప్ చేయడం, ఇంకా రంజనికి బ్లడ్ లాస్ అయితే అనిల్ నాది ఇస్తానని అనడం, వీళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ట్రస్ట్ వర్తిగా అనిపించింది. ఇంకా అనిల్ నాది కూడా కొల్లం, మీ ఊరే కొల్లం డిస్ట్రిక్టే అని చెప్పాడు. సో దీంతో వాళ్ళు రిలేటబుల్ ఫ్యాక్టర్ అయ్యి అనిల్ని అయితే చాలా బాగా నమ్మారు. కానీ ఆ నమ్మకమే ముందు వాళ్ళని ముంచబోతుందని వాళ్ళకి తెలియదు. ఎవరు సపోర్ట్ లేని ఈ ఫ్యామిలీకి ఒక మెయిన్ సపోర్ట్ ఉంటే కూడా బాగుంటుందని వీళ్ళు కూడా అనిల్ని చాలా నమ్మారు. ఒక అమ్మాయి ఇంత బాగా నమ్మితే వాళ్ళకు స్టోరీలన్నీ షేర్ చేసుకుంటారు. అలానే రంజని కూడా డెవిల్ ఆర్మీలో పనిచేస్తుండేవాడని, తనని ప్రేమించి మోసం చేశాడని మొత్తం అనిల్కి పూసపించినట్టు చెప్పింది. అనిల్ కూడా తనకు సపోర్ట్ ఇస్తున్నట్టు ఖచ్చితంగా మనం డెవిల్ పైన రివెంజ్ తీసుకుందాం, నా దగ్గర ప్లాన్ ఉందని చెప్పాడు. రంజని దీన్ని నమ్మింది. కానీ రంజనికి తెలియదు ఏంటంటే ఈ అనిల్ ఎవరో కాదు, డెవిల్ యొక్క ఫ్రెండే. తను పనిచేస్తున్న ఆర్మీ క్యాంప్లోని ఈ అనిల్ కూడా పనిచేస్తుండేవాడు. అనిల్ ఇక్కడికి వచ్చింది ఒక ప్లాన్ అండ్ పథకంతో. అనిల్ యొక్క అసలు పేరు రాజేష్. అతనిది కొల్లం కాదు, కర్నూలు డిస్టిక్. ఇలా అనిల్ తన యొక్క ఐడెంటిటీ మొత్తం మార్చుకొని డెవిల్ యొక్క పని మీద రంజని దగ్గరకు వచ్చాడు. హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత అనిల్ అయితే ఒక అద్దెల్ని వాళ్ళకి చూపించాడు. ఎందుకంటే చుట్టూన్న ప్రజలు ఏమనుకుంటారు, అమ్మాయి ప్రెగ్నెంట్ బిఫోర్ మ్యారేజ్, ఇక్కడైతే మీకు చుట్టూ ఎవరు ఉండరు అని ఒక ఇన్సెక్యూరిటీని చూపించి వాళ్ళు కూడా అవును ఇది మాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని ఇక్కడే సంతోషంగా ఉంటామన్నా. కానీ అనిల్ యొక్క ప్లాన్ ఇక్కడ మొదలే. ఇక మన డేట్ వచ్చేసింది 10 ఫిబ్రవరి 2006. అనిల్ అయితే శాంతమ్మతో పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి తన యొక్క మన్మల యొక్క బర్త్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నాడు తన యొక్క ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. శాంతమ్మ రోడ్డు పైన అడుగు పెట్టిందో లేదో వెంకటూరు నుంచి అనిల్ డెవిల్ని తీసుకొని వచ్చి రంజనిని తన 2 బిడ్డల్ని గొంతు కోసి చంపేసి అదే వెంకటూరు నుంచి 2 పారిపోయారు. శాంతమ్మ వచ్చి చూసి తను ఇన్నేళ్ళు కష్టపడి ఇన్ని బాధలు పడ్డా కూడా అవిటికి ఫలితం లేకుండా పోయి శాంతమ్మ అయితే చుట్టూ ఎవరిని పిలవాలో తెలియక
పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసు వాళ్ళు వచ్చి ఇంటరాగేషన్ చేశారు. అక్కడ కేవలం డెవిల్ యొక్క కార్ జీప్ మాత్రమే దొరికింది. దీంతో వారు ఆర్మీ క్యాంప్కి కాంటాక్ట్ అయ్యి చెక్ చేస్తే డెవిల్ అనిల్ ఆర్మీ క్యాంప్లో నుంచి కూడా తప్పించుకున్నారు. దే ఆర్ మిస్సింగ్. కేరళ పోలీసు ఈ కేసుని సాల్వ్ చేస్తూ ఈ కేసు ఒక కోల్డ్ కేసుగా మారింది. అంటే పోలీస్ స్టేషన్లో కొన్ని కేసెస్ ఉంటాయి, కొన్ని ఏళ్ళ నుంచి సాల్వ్ అయిన కేసెస్ అన్నింటినీ అలానే బల్క్లో అల్మారాలో వెళ్తుంటారు. వీటిని మళ్ళీటిని కొన్ని ఇయర్స్ అయితే మళ్ళీ రీవిజిట్ చేస్తూ ఉంటారు కేసుని సాల్వ్ చేయడానికి. అలా 20 years తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఈ కేసు ఫైల్ని ముట్టుకుంటారు. ఈ కేసుని సాల్వ్ చేయడానికి ఇప్పటికీ 20 ఏళ్ళు అయిపోయి. ఆ రాజేష్ అండ్ డెవిల్ ఇప్పుడు ఎలా ఉంటారో ఎవరికి ఒక ఐడియా కూడా లేదు. సో ఇక్కడే మన కింగ్ ఆఫ్ ద కేస్ AI వచ్చింది. పోలీస్ ఆఫీసర్ అయితే వాళ్ళ టెక్నికల్ టీమ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వాళ్ళ యొక్క పాత ఫొటోస్ని వాడి ఇప్పుడు 2025లో వాళ్ళు ఎలా ఉంటారో డిఏజింగ్ టెక్నిక్తో వాళ్ళ ఫేసెస్ని అయితే క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ వాళ్ళ ఫేసెస్ని సోషల్ మీడియాలో వెతకడమే. వాళ్ళ యొక్క ఫొటోస్ని తీసుకొని సోషల్ మీడియాలో అన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రతి ప్లాట్ఫామ్లో సెర్చ్ చేస్తారు. నార్మల్గా పర్సన్ సెర్చ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ఒక ఏఐకి ఇచ్చామనుకోండి, వెనకాల ఒక ఆల్గరిథం, ఒక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. దాంతో ఈ ఫేసెస్ని ఈ ఫోటో ప్రతి ఒక్క ఇంటర్నెట్లో ఉన్న ప్రతి ఫోటోతో మ్యాచింగ్ చేస్తారు. కొన్నిటికి 20%, 30%, 60% వచ్చింది. కానీ ఒక వారం తర్వాత 90% అక్యురసీతో ఒక ఫోటో అయితే మ్యాచ్ అయింది. ఫోటో ఏంటంటే ఒక పెళ్లి ఫోటో. ఆ పెళ్లి ఫోటోలో పెళ్లి కూతురు పక్కన ఉన్నది ఎవరో కాదు, రాజేష్. రాజేష్ అయితే మళ్ళీ వాళ్ళ యొక్క ఐడెంటిటీని మార్చుకొని ఒక కొత్త ఊరిలో ఒక ఇంటీరియర్ డిజైన్గా పనిచేస్తూ కొత్త కుటుంబంలో మళ్ళీ జీవితాన్ని మొదలుపెట్టాం. అయితే ఈ పోలీసులు అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరిని పట్టుకొని ఈ కేసుని అయితే సాల్వ్ చేస్తారు. మీరు చెప్పండి, ఒక 19 years బ్యాక్ 17 ఏళ్ళు ఉండేనని ఇద్దరు పిల్లల్ని, తన భార్యను చంపేసి మళ్ళీ ఒక న్యూ ఫ్యామిలీని ఒక రీసెట్ బటన్ లాగా నొక్కి ఒక కొత్త ఫ్యామిలీని స్టార్ట్ చేయడం అనేది కొంచెం ఇట్స్ కైండ్ ఆఫ్ క్రూయల్. సో ఫైనలీ ఈ కేసుని అయితే ఏఐ సాల్వ్ చేసేసింది. మనం నార్మల్గా సొసైటీ చెప్తుంటారు ఏఐ వల్ల ఈ జాబ్స్ పోతాయి, కానీ కొన్ని ఇలాంటి కేసెస్లో ఇది వాడే వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. మీరే చెప్పండి, ఏఐ హ్యూమన్ జాబ్ రిడ్యూస్ చేస్తున్న ఒక కొత్త వీడియో ఏమంటారా? కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసేద్దాం. కొత్తగా ఉంటుందని ఇలాంటి నేను ఎప్పుడు టచ్ చేయని ఒక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ స్టైల్ ట్రై చేశాం. ఎలా అనిపించిందో కింద కూడా కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నా పేరు సాయి కుమార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.